ఇయర్స్గా అయితే క్రియాటిన్ నాకు ఎప్పుడు నార్మల్ ఉండేది. ప్రోటీనీరియా లాస్ యూరిన్లో ఉండేది. సో దానికి మెడిసిన్స్ వాడుతూ ఉండేదాన్ని. అయితే లాస్ట్ 8 months బ్యాక్ క్రియాటిన్ సడన్గా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడు నేను బెంగళూరులో జాబ్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా క్రియాటిన్ పెరిగింది కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, సీరియస్ ట్రీట్మెంట్ అని డాక్టర్ గారు చెప్తే హైదరాబాద్కి వచ్చేసాను అనమాట, జాబ్ రిజైన్ చేసి. లాస్ట్ జనవరి నుంచి ఇంకా క్రియాటిన్ ఒకసారి 4 నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫ్యాషన్లో పెరుగుతూ వచ్చిందనమాట. ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేయడం అనేది, ఇంకా కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ అనేది లాస్ట్ 10% అలా వచ్చేసింది. సో ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. హౌ మెనీ మెడికేషన్స్ ఎంత వాడినా కూడా మళ్ళీ దాన్ని బ్యాక్ టు నార్మల్ ఫంక్షన్ తీసుకురావడం కష్టం. సో ఇంకా 7-8 అలా వచ్చేసరికి డయాలసిస్ స్టార్ట్ చేయాలని చెప్పారు. సో డయాలసిస్ స్టార్ట్ అవుతుంది అని తెలిసిన 2-3 months ముందు నుంచి దానికి తగ్గట్టుగా ఫిస్టులా ఆపరేషన్ కానీ ఒక ఆలోచించుకొని చేయించుకొని పెట్టుకున్నాం అనమాట. 2 months జనవరి నుంచి డయాలసిస్ స్టార్ట్ అయింది. సో ఈ డయాలసిస్ స్టార్ట్ అయిన ఈ లాస్ట్ 3-4 months నుంచి ఇంకా ఏ విధంగా డయాలసిస్లో ఉండాలా, లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్స్ ఏంటి అని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. సో దీంట్లో భాగంగా మా ఇంట్లో ఎవరికి సేమ్ బ్లడ్ గ్రూప్ లేదు కాబట్టి కెడావర్ కోసం వెయిట్ చేయాలా లేకపోతే ఇన్కంపాటబిలిటీ అని ఆలోచించి లిటరేచర్ స్టడీ అవన్నీ చేసిన తర్వాత వేరే స్టేట్స్లో కూడా ఇంకా చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కొత్త టెక్నాలజీ అని తెలిసిన తర్వాత ఇన్కంపాటబిలిటీకి ఆప్ట్ చేసామన్నమాట. డయాలసిస్ ప్రొసీజర్ వారానికి 3 సార్లు రావాల్సి వచ్చేది. ఇంకా డయాలసిస్ అయ్యేటప్పుడు బ్లడ్లో హిమోగ్లోబిన్ తగ్గడం కానీ కాల్షియం తగ్గడం కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండేవి. సో వాటన్నిటికీ మళ్ళీ సప్లిమెంట్గా ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వచ్చేది, ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇంజెక్షన్స్ ఇవన్నీ. సో దాంతోపాటు నాషియా ఫీలింగ్స్ ఇవన్నీ అడిషనల్గా వస్తూ ఉండేవన్నమాట. దీనివల్ల నేను ఇంకా ఇంటికి కన్ఫైన్ అయ్యి 1-2 months సో కష్టంగా ఉండేది. సో దీనికి బదులు ఇంకా ఇన్కంపాటబిలిటీ ఒక 5-10% కొంచెము రిస్క్ అయినా సరే ముందుకెళ్దాము, దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోవచ్చు, మెడిసిన్స్ తీసుకోవచ్చు అని డాక్టర్ ఇంకా నెఫ్రాలజిస్ట్ అందరూ సపోర్ట్ చేసిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళామన్నమాట.